ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికృష్ణర్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం 2 రోజుల కింద తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల అంతటా విస్తారంగా వర్షం ఉంది. ఎటు చూసినా జలమే కనిపిస్తుంది. ప్రధానంగా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల కిందట కురిసిన వర్షం కాస్త తగ్గుదల పట్టిందనే భావన వ్యక్తమైంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉందనే అభిప్రాయం వచ్చింది. కానీ తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుంది. ఇప్పటికైతే ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. మంచిర్యాల జిల్లా పరిధికి వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లోని సింగరేణి ఉపరితల గనులపై బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో అట్లాగే మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవహించే ప్రాణహిత, పెన్గంగ, గోదావరి నది నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జలం కనిపిస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాలకి జలం చేరే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఖరీఫ్ ఆరంభం నుంచి పరిగణకు తీసుకుంటే ఇప్పటికి కూడా ఆదిలాబాద్, కుమరంభీం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో కొంత లోటు వర్షపాతం ఉంది. అంటే 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షం ప్రభావం ఇది. ఖరీఫ్ ఆరంభం నుంచి కురిసినట్టయితే పంటలకు అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్లో ఇవాళ ప్రారంభం కావాల్సిన రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు కూడా అంతరాయం ఏర్పడింది. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి దాదాపు 260 మంది బేస్బాల్ క్రీడాకారులు ఆదిలాబాద్కు వచ్చి చేరారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మరి కాసేపులో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ భారీగా కురుస్తున్న వర్షంతో తాత్కాలికంగానైతే ఆగిపోయింది. ఇక ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మా ఉత్తరాన ప్రవహించే పెన్గంగ నది కూడా ఎగువన కురుస్తున్న వర్షము జిల్లాలో కురుస్తున్న వర్షంతో నిండుకుండను తలపిస్తుంది. అటు గోదావరి అంటే బాసర నుంచి మొదలుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి కూడా భారీగా ప్రవహిస్తుంది, నిండుకుండను తలపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంట్లో ఇప్పుడు 4 గేట్లను పైకెత్తి వచ్చిన నీటి కంటే కాస్త ఎక్కువనే ముందస్తు చర్యలో భాగంగా కిందికి వదిలేస్తుంది. స్వర్ణ ప్రాజెక్టులో కూడా గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదిలే పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు, స్వాత్నాల ప్రాజెక్టు, అట్లాగే కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆడా ప్రాజెక్టులో కూడా భారీ నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా వచ్చిన నీటిని అధికార యంత్రం కిందికి వదిలేయాల్సి వస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రం అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ తాజాగా మరొక జారీ ప్రకటన చేసింది. ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం నమోదవుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగా 4 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద కూడా అధికార యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం చూస్తున్న ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. ప్రధానంగా వ్యవసాయ పనులైతే పూర్తిగా నిలిపివేల్చుకోవాల్సి వచ్చింది. బయటకు రాలేని పరిస్థితి. ఏకదాటిగా వర్షం కురుస్తున్న కారణంగా అటు సాధారణమైన మధ్యతరగతి ప్రజలు మాత్రం బయటకు రాలేని పరిస్థితి. విధి ఉద్యోగులు ఇవాళ శనివారం, రేపు ఆదివారం కలిసి రావడంతో కానీ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రం తీవ్ర విఘాతం ఏర్పడింది. ఎటు చూసినా వర్షమే కనిపిస్తుంది. మొత్తం 10 గంటలు కావస్తున్న ఆకాశం మాత్రం మేఘామృతమై ఉంది. మొత్తం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా వర్షంతోనే నిండుకుండను తలపిస్తుంది. కావ్య.